హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు కూడా మంచి వీడియోతో వచ్చేసానండి. వీడియో ఏంటంటే నా బర్త్డే సెలబ్రేషన్స్. ఇదైతే ముందు రోజు నైట్ మా ఫ్రెండ్స్ అయితే నాకు సెలబ్రేషన్ చేశారు. మార్నింగ్ బిజీ అయిపోతాం కదా, సినిమాలకి అవి వెళ్దామని అనుకున్నాము. అందుకైతే సారీ నైట్ కట్టేసుకోమన్నారు మా ఫ్రెండ్స్. మంచిగా రెడీ అయిపోయి వీడియోస్ అయితే తీయించేసుకున్నాను. మార్నింగ్ అయితే ఇంకా డ్రెస్ వేసుకుని సినిమాకి అలాగే టెంపుల్కి అయితే వెళ్ళాను. నా బర్త్డేకి నాకు విశేష చెప్పిన వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా వీడియోస్ చూసిన వారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సారీని గుర్తుపెట్టారా ఫ్రెండ్స్? నేను సంక్రాంతి కోసం డిజైన్ చేశాను కదా, అది ఇప్పుడైతే కట్టుకునే టైం వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా సారీని చూసి చాలా బాగుందని నాకు కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. నిజంగా చాలా బాగుందండి, లైట్ వెయిట్గా ఉంది. ఇలా కొన్ని స్టిల్స్ అయితే దిగాను. నైట్ కట్టేసుకున్నాను సారీ. మార్నింగ్ అయితే ఈ విధంగా డ్రెస్ తీసుకున్నాను సంక్రాంతికి, అదైతే ఉండిపోయింది. సారీస్ కట్టుకున్నాను కదా సంక్రాంతి వీడియోలో, కొత్త టాప్స్ ఉన్నాయి కదా అనేసి ఇంకా నేను షాపింగ్ అయితే చేయలేదండి. సేమియా రెడీ చేసేసాను. పొద్దుటే లేచి ఇలా పూజ చేసేసుకున్నాను, దేవుడికి సమర్పించాను సేమియా చేసి. తర్వాత అయితే గుడికి వెళ్ళాను అభిషేకం అర్చన చేయించుకోవడానికి. ఆ రోజు సండే వచ్చిందండి లక్కీగా. ఇక బాక్సులు టిఫిన్లు హడావుడి ఏం పెట్టుకోలేదు. లంచ్ కూడా బయట నుంచి తెప్పించేసుకున్నాం. ఒక్కరోజే కదా హ్యాపీగా గడిపేద్దామని అయితే నాకు అనిపించింది. ఇక ఉయ్యాల చూడండి సాయిబాబా వారిది. సాయిబాబా విభూది అండి ఇది. ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చాను. వెనకైతే సీతారాములు ఉన్నారు. ఇక్కడే పక్కనైతే శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది అపరూప కాలనీలో టెంపుల్ అండి. ఇప్పటికే 10:30 అయిపోయింది. ఇక నీరసం వచ్చేసింది. కొంచెం సేమియా అయితే తినేసాను. ఇక లంచ్ టైంకి అయితే మా వారు బిర్యానీ తీసుకొచ్చేసారు. 2 చికెన్ దమ్ బిర్యానీలు, ఒక పలావ్ అయితే తెచ్చారు. ఓపెన్ చేసేసుకుని గబగబా కొంచెం పెట్టేసుకుని తినేస్తున్నాం. నైట్ కేక్ కట్ చేసాం కదండి, నిద్ర లేదు అసలు. అందుకైతే పడుకుండిపోయాను నేను. వంట చేసి ఇంకా ఓపిక లేదు, అందుకే తెప్పించేసుకున్నాం. ఇక నోరు ఊరిపోతుంది. చెరుకు ప్లేట్లో పెట్టేసుకున్నాం మా పిల్లలు నేను కూడా. తర్వాత అయితే ఇంకా బయటికి వెళ్దాం సినిమాకి కానీ ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకుని అయితే మేము బయటికి రెస్టారెంట్కి అయితే వెళ్ళలేదండి. రెస్టారెంట్కి వెళ్ళి వచ్చినప్పటికీ నీరసం వచ్చేస్తుంది. అందుకే ఇంకా నేను మూవీ అయి చూడలేననేసి ఇప్పుడైతే మేము నాగ చైతన్య సాయి పల్లవి నటించిన తండేల్ మూవీకి అయితే వచ్చామండి. ఈరోజు మా మమ్మీ బర్త్డే, సో మేము మూవీకి వచ్చాం. మూవీ నేమ్ ఏంటి నాకు తెలియదు. మూవీ చాలా బాగుంది, అందరూ చూడవలసిన సినిమా. ఇలా స్నాక్స్ అయితే కొనుక్కున్నాం. ఇక ఇంటికి వచ్చేసి దారిలో అయితే బేకరీ దగ్గర ఆగాం. కేక్ అయితే తీసేసుకున్నాం. ఇక మా పిల్లలు అయితే నా కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే తీసుకున్నారు. నాకు తెలియకుండా సర్ప్రైజ్ చేశారు ఇంటికి వచ్చాక. మా పిల్లల హడావుడైతే మామూలుగా లేదండి. నా కోసం గిఫ్ట్ తెచ్చారు కదా, అది ఓపెన్ చేసే వరకు నా చుట్టూనే ఉన్నారు పాపం. కేక్ కూడా తినలేదు పెద్దగా. గైస్ ఇప్పుడైతే మేము బయటకు వెళ్ళి జాతరకి వెళ్ళాం కదా, మూవీకి వెళ్ళాం, జాతరకి వెళ్ళాం. వచ్చి ఇప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం మమ్మీది. ఇప్పుడు చూసారా వీరు వీరు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మై డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. మమ్మీ నీ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది. ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ముందు కేక్ కట్ చేయాలి కదా. ఒక సర్ప్రైజ్ ఉంది. చేతులు తీసి ఇలా పెట్టుకో. ఇలా ఏం తీసుకొచ్చారు నా కోసం? ఓపెన్ యువర్ ఐస్. ఇక్కడ వావ్, నా బంగారాలు నా కోసం 2 గిఫ్ట్లు తెచ్చాయా? ఇంకోటి ఏది మీరు తెచ్చాడుగా ఇంకోటి. ఏం తీసుకొచ్చారు? చూపించండి. అది వీరు గిఫ్ట్, ఇది నా గిఫ్ట్. మమ్మీ కోసమే తెచ్చాయి. మమ్మీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇలా పట్టుకో, ఇలాగ పట్టుకొని ఓపెన్ చేద్దాం తర్వాత. ఒక చెయ్యి. థ్యాంక్ యూ బంగారం.
ఇది లాకెట్ ఇదిగో. ఓ అంత సింపుల్ గా వచ్చేసింది నా మమ్మీకి. ఓ బర్త్డే గిఫ్ట్ కదా. ఇంటికి వచ్చేసింది. ఇంకో పక్క ఉంటుంది. ఇటు సైడ్ ఉంది. వచ్చేస్తుంది. మళ్ళీ తీయాలి. ఏదో గిఫ్ట్ ఇచ్చారంట నా బంగారాలు. ఏమున్నా మీరు చూడాలి. ఓపెన్ మీరు చూడండి. రావట్లే. Chocolates. ఫ్రెండ్స్ కి చూపించాలా? ఫ్రెండ్స్ కి చూపిద్దాం. నిజంగా చిన్నపిల్లని చేస్తారు మీరే. చాక్లెట్ మమ్మీకి. ఇప్పుడు ఇవి మమ్మీకి పెట్టా. తినిపించండి ఒకటి. నువ్వు ఒకటి నేను ఒకటి. ఏంట్రా? అన్నా ఒకటి నీకు కాదు నాకు. అది ఒకటి. థ్యాంక్ యూ వీరు. డిష్ థ్యాంక్ యూ యశు. థ్యాంక్స్. వెల్కమ్ వెల్కమ్. ఈ బాక్స్ అంతా నాదే. ఇచ్చి కిస్ పెట్. చాలు. థ్యాంక్ యూ. ఐ లవ్ యు నీకు మమ్మీ. నీకు యశు నువ్వు కూడా థ్యాంక్ యూ బంగారు తల్లి. చాక్లెట్ దొంగ. చాక్లెట్ దొంగ వీరు. చాక్లెట్. మా పిల్లల ఆనందం చూశారు కదండి. వాళ్ళ డిబ్బీలో డబ్బులతో అయితే నాకు చాక్లెట్ గిఫ్ట్ తీసుకుని వచ్చారు. అంత చిన్న వయసులో ఎంత ఆలోచన చూడండి వాళ్ళకి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీ ఇంట్లో కూడా ఇలాంటి బుజ్జి బుజ్జి బంగారాలు ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో సెలబ్రేషన్స్. ఇలా కొన్ని స్టిల్స్ అయితే దిగాం మా ఫ్యామిలీతో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియో కట్టమైసమ్మ జాతరకి అయితే వెళ్ళాం. అదే రోజు ఆ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.